కాకరకాయతోటి ఎలాంటి రెసిపీస్ చేసినా సరే చాలామంది తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే చేదుగా ఉంటుందని. కానీ ఇలా కాకరకాయతోటి కారం చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. అస్సలు చేదు లేకుండా ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇలా చేసి ఒకసారి స్టోర్ చేసుకున్నామంటే కనీసం నెల రోజులైనా సరే అస్సలు పాడవకుండా, అస్సలు చేదు లేకుండా ఉంటుంది. దీనికోసం స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని పావు చెంచా మెంతులు, అర చెంచా జీలకర్ర వేసి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నువ్వులు లైట్‌గా చిటపట అంటే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఒక నిమిషం పాటు నువ్వులు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 చింతపిక్కలు వేసుకోవాలి. జస్ట్ ఒక 2 వేసుకుంటే సరిపోతుందండి. గింజలు తీసేసిన తర్వాత ఇలా వేసుకోవాలి. జస్ట్ చింతపండు వేడైతే మిక్సీ పట్టినప్పుడు చక్కగా మిక్స్ అవుతుందనమాట. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి మన కారానికి తగ్గట్టుగా ఒక 2 స్పూన్ల కారం అండ్ కొంచెం కొబ్బరి పొడి అంటే ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసి రెడీగా పెట్టుకోవాలి. చూడండి ఇలా బరకగా ఉండాలనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నేను కాకరకాయలని శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా చూసుకోవాలి. ఇక్కడ కాకరకాయ ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలనమాట. మా ముందున్న ముచ్చుకను, ఎనకమాలున్న ఆ సన్నటి తోకను కట్ చేసుకొని కాకరకాయ మధ్యలోకి ఇలా కట్ చేసుకొని లోపలున్న సీడ్స్ లైట్‌గా తీసేసుకోవాలి. సీడ్స్ తీసుకుంటేనే మనం పెట్టిన స్టఫ్ కరెక్ట్‌గా ఉంటుందనమాట. ఇలా అన్నిటిని మధ్య కట్ చేసుకొని సీడ్స్ తీసేసి మనం మిక్సీ పట్టుకున్న పొడి వేసుకొని ఇలా ఒక స్పూన్‌తో వేసుకొని చేతితోటి గట్టిగా ప్రెస్ చేసామంటే ఎక్కువ పౌడర్ పడుతుంది. ఇలా అన్ని కాకరకాయలను స్టఫ్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఒక వేలుతోటి ప్రెస్ చేసామంటే పొడంతా కూడా లోపల వరకు వెళ్ళి ఎక్కువ పడుతుందనమాట. ఇలా కాకరకాయ అంతా కూడా ఈ పొడితోటి కవర్ చేసుకోవాలి. నేను ఈ స్టఫ్‌లోకి ఓన్లీ నువ్వులే యూజ్ చేశాను కదా! కావాలనుకుంటే పల్లీలు, పుట్నాలు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా అన్ని కాకరకాయలని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఒక పావు కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కాకరకాయలన్నిటిని కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మంట లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. అండ్ అలాగే చాలా టైం పడుతుందండి. మంట ఎక్కువగా పెట్టామంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది. లోపల అస్సలు ఉడకదనమాట. తింటున్నప్పుడు చేదుగా ఉంటది. అదే సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే చక్కగా లోపల వరకు కూడా ఫ్రై అయ్యి అస్సలు చేదు లేకుండా చాలా రోజుల పాటు నిలవ ఉంటుందండి. ఇలా ఫ్రై అవ్వాలనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 స్పూన్లు పుట్నాలు, 2 స్పూన్లు పల్లీలు, ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు అండ్ అలాగే ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. అండ్ అలాగే మన కారానికి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నానండి. ఆల్రెడీ స్టఫ్‌లో కారం వేసాను కదా! సో, ఇక్కడ మళ్ళీ చూసుకొని కారం, సాల్ట్ వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. అయితే ఈ పౌడర్‌ని ముందలే మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో మధ్యలో చూపిస్తున్నాను గానీ నేను ఫస్టే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా ఫ్రైలో వేసుకోవాలి ఈ పొడిని. ఇక్కడ నేను యూజ్ చేసినవన్నీ కూడా పచ్చివేనండి. ఫ్రై చేయలేదు. పల్లీలు గాని, పుట్నాలు గాని, నువ్వులు గాని. ఎందుకంటే ఆయిల్‌లో ఫ్రై చేస్తాను కాబట్టి ఫ్రై చేయకుండా డైరెక్ట్‌గా మిక్సీ పట్టి వేసేసుకుంటున్నాను. ఈ పొడి వేసిన తర్వాత జస్ట్ 2, 3 నిమిషాల పాటు కలుపుకున్నామంటే కరెక్ట్‌గా ఉంటుందండి. ఎక్కువసేపు కలిపామంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది, మాడిపోతుంది. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకొని ఒకవేళ సాల్ట్ గనుక తక్కువైతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది వేడిగా ఉన్నప్పుడు కంటే తెల్లారి నుంచి టేస్ట్ బావుంటుందండి. ఒక్క కాయతోటి అన్నమంతా తినేసేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో, మీరు ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.